హలో వెల్కమ్ టు 10 Max. కాంట్రవర్సీ కామెంట్స్ తో కేర్లెస్ యాటిట్యూడ్ తో కనిపించే విజయ్ దేవరకొండని రౌడీ హీరో అంటారు కానీ ప్రేమ విషయంలో ఆయన లెక్క వేరంటున్నారు ఫ్యాన్స్. రిలేషన్షిప్ విషయంలో చాలా రూమర్స్ వస్తున్నా ఎప్పుడూ బయటపడని విజయ్ లవ్ లైఫ్ ఎలా ఉందో, ఎవరిని డేట్ చేస్తున్నాడో, ఆ డేటింగ్ చేసేది రష్మికనేనా అనే విషయాలపై విజయ్ ఏమన్నారో చూద్దాం. విజయ్ దేవరకొండ సినిమాల అప్డేట్స్ రాకపోయినా అంతకు మించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు. ప్రొఫెషనల్ లైఫ్ తప్ప పెద్దగా పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఓపెన్ అవని విజయ్ దేవరకొండ ఈసారి మాత్రం అందరూ వినాలని వెయిట్ చేస్తున్న తన లవ్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. విజయ్ సింగిలా, రిలేషన్లో ఉన్నారా అన్న క్లారిటీ లేని జనాలకి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. విజయ్ దేవరకొండ, నేను సింగిల్ కాదు, 35 ఏళ్లొచ్చాయి, ఇంకా సింగిల్ గా ఎందుకుంటాను అంటున్నారు. అంతేకాదు, అందరిలా అన్కండిషనల్ లవ్ అని చెప్పను, ఎందుకంటే నా ప్రేమకు కండిషన్స్ ఉంటాయి, నేను కండిషనల్ గానే ప్రేమిస్తాను అంటూ క్లియర్ కట్ గా కుండబద్దలు కొట్టేశారు. అంతేకాదు, ఇంతకుముందు కోస్టార్స్ తో రిలేషన్ లో ఉన్న విషయాన్ని కూడా బయటపెట్టిన విజయ్ బ్రేకప్ అయినప్పుడు ఏడ్చిన విషయాన్ని కూడా షేర్ చేసుకున్నారు. విజయ్ రష్మిక డేట్ చేస్తున్నారు అంటూ మళ్లీ వార్తలు స్పీడ్ అందుకున్న టైంలో విజయ్ ఈ విషయాలు షేర్ చేసుకోవడంతో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చేశారు ఇద్దరు. డేట్ చేస్తున్నారు, పెళ్లి చేసుకునే తొందర ఏమన్నా ఉందా అంటే 30 దాటాయి, పెళ్లి చేసుకోవాలనుంది అంటూ క్లారిటీ ఇచ్చారు విజయ్. రిలేషన్షిప్, పెళ్లి గురించి మాట్లాడినా కూడా విజయ్ తను డేట్ చేస్తున్నది ఎవరు అనేది ఇప్పటివరకు సస్పెన్స్ లోనే ఉంచారు. అయితే విజయ్ రష్మిక చాలా కాలం నుంచి డేట్ చేస్తున్నారు అనే విషయం అందరికీ ఓపెన్ సీక్రెటే అంటున్నారు ఆడియన్స్. ఇద్దరూ కలిసి వెకేషన్స్ కి వెళ్లడం, రష్మిక విజయ్ వాళ్ల ఇంట్లోనే పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం, ఇవన్నీ వీళ్ళిద్దరూ రిలేషన్లోనే ఉన్నారు అనడానికి ప్రూఫ్స్ అంటున్నారు నెటిజన్. కెరియర్ లో అటు విజయ్, రష్మిక బిజీగా ఉన్నా మరి ఇన్నాళ్లకి విజయ్ ప్రేమ, పెళ్లి అంటూ మాట్లాడడంతో నెక్స్ట్ ఇయర్ విజయ్ రష్మిక పెళ్లి జరుగుతుందంటూ జోసెం చెప్తున్నారు మరికొంతమంది. డబుల్ స్మార్ట్ రామ్ కెరీర్ కి పాజ్ ఇచ్చింది. ఒక్కసారిగా తన సినిమాల గురించి ఆలోచించుకునేలా చేసింది. మళ్లీ 3 నెలలకి ఇప్పుడు రామ్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. వరుసగా మాస్ మూవీస్ తో డిజాస్టర్లు ఫేస్ చేసిన రామ్ ప్రస్తుతం చేయబోతున్న సినిమా ఎలా ఉండబోతోంది? లవర్ బాయ్ గా బోరు కొట్టిందని లవ్ స్టోరీలు మానేసి యాక్షన్ వైపు దిగిన రామ్ వరుసగా ఫ్లాపులతో కంటిన్యూ అవుతున్నారు. స్పెషల్లీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తన హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేసిన రామ్ డబుల్ స్మార్ట్ తో కెరియర్ లోనే పెద్ద ఫ్లాప్ అందుకున్నారు. మరి ఈ ఫ్లాప్ తర్వాత రామ్ నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తారు అంటూ వెయిట్ చేసిన ఫ్యాన్స్ కి 3 నెలలు బ్రేక్ తీసుకుని మరో కొత్త మూవీ అనౌన్స్మెంట్ తో ముందుకొచ్చారు. రామ్ తన 22వ సినిమా అనౌన్స్ చేశారు. మహేష్ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో తన కొత్త సినిమా అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ టాలెంటెడ్ హ్యాపెనింగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమాకి జేక్స్ బిజాయ్ మ్యూజిక్ తో పాటు టాలెంటెడ్ టెక్నీషియన్స్ ని బరిలోకి దింపుతున్నారు. అయితే ఈ సినిమా రామ్ అన్ని సినిమాల కంటే కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుందని పోస్టర్ తోనే హింట్ ఇచ్చారు టీం. ఎమోషన్స్, డ్రామా, ఎంటర్టైన్మెంట్ తో రామ్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేయబోతోంది ఈ సినిమా. ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా హలో గురు, ప్రేమ కోసమే, నేను శైలజ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీలు చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన రామ్ ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాపుల్లోనే ఉన్నారు. అయితే ఇప్పుడు అనౌన్స్ చేసిన సినిమా మాస్ సబ్జెక్ట్ కాదు కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ని మరోసారి ఇంప్రెస్ చేస్తే రామ్ ట్రాక్ లో పడే ఛాన్స్ ఉందన్న టాక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరి వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రామ్ టైం తీసుకుని మరీ సెలెక్ట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకోబోతోంది. తమన్నా దాదాపు 2 ఏళ్ల నుంచి విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది. అంతేకాదు, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి విజయ్ కన్నా ముందు తమన్నా ఎవరిని డేట్ చేసిందో, బ్రేకప్స్ ఎలా అయ్యాయో తెలుసా? ఒకప్పుడు రిలేషన్షిప్స్, లవ్ గురించి పెద్దగా మీడియా ముందు చెప్పని స్టార్లు ఇప్పుడు ఓపెన్ గా విషయాలు షేర్ చేసుకుంటున్నారు. అలా తమన్నా కూడా తన పాస్ట్ రిలేషన్షిప్స్ గురించి పబ్లిక్ గా మాట్లాడుతోంది. 15 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో హ్యాపెనింగ్ హీరోయిన్ గా ఉన్న తమన్నా తన లవ్, బ్రేకప్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది. విజయ్ కంటే ముందు తనకి 2 బ్యాడ్ బ్రేకప్స్ అయ్యాయని చెప్తోంది. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే తమన్నా అంటే నచ్చని వాళ్లు ఎవరుంటారు? అలాగే తమన్నాని ఇష్టపడి ప్రేమిస్తున్నాను అంటూ వచ్చిన అబ్బాయితో ఫస్ట్ ప్రేమలో పడిపోయిందట తమన్నా. అయితే ఆ రిలేషన్ తో ఫస్ట్ హార్ట్ బ్రేక్ అయిందని, ఇదంతా చాలా యంగ్ ఏజ్ లోనే అయిందంటోంది. ఇక రెండోది మాత్రం కెరియర్ ఫుల్ పీక్ టైంలో ఉన్నప్పుడు సెకండ్ బ్రేకప్ అయిందని, సెకండ్ హార్ట్ బ్రేకప్ తో కోలుకోవడానికి కష్టపడ్డాను అని చెప్తోంది. అయితే ఈ 2 బ్రేకప్స్ వల్ల మెచ్యూరిటీ పెరిగిందని చెప్తోంది తమన్నా. ఇక ఆ తర్వాత విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది తమన్నా.
ఎన్ని హార్ట్ బ్రేకప్స్ అయినా ఈ ప్రపంచంలో మనల్ని ప్రేమించేవాళ్లు ఇంకా ఉన్నారంటోంది తమన్నా. తమన్నా ప్రస్తుతం కెరియర్లో ఫుల్ బిజీగా ఉంది. ఒక పక్క సినిమాలు, మరోపక్క సిరీస్లు చేస్తూ ఫుల్ ఫామ్లో ఉంది. ఇక వీటికి తోడు యాడ్ షూట్స్, ప్రైవేట్ సాంగ్స్ కూడా చేస్తోంది తమన్నా. ప్రస్తుతం తమన్నా సికందర్ కా ముకందర్ సినిమాతో పాటు తెలుగులో ఓదెలా 2 సినిమాలతో పాటు మరికొన్ని సిరీస్లతో ఎంగేజ్ అయి ఉంది. బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విశ్వక్ ఈసారి మాత్రం హిట్ కొట్టి తీరుతానంటున్నారు. వరుసగా డిఫరెంట్ జానర్ మూవీస్ ని ట్రై చేస్తున్న ఈ మాస్ హీరో మాస్ ఇమేజ్ ని కంటిన్యూ చేస్తూనే క్లాస్ ఆడియన్స్ ని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా శుక్రవారం థియేటర్లోకి వస్తున్న మెకానిక్ రాఖీ ఎలా ఉండబోతుంది? సినిమాలో ఇంట్రెస్టింగ్ గా ఏ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి? విశ్వక్ మినిమం గ్యారంటీ సక్సెస్ ఉన్న హీరో అనిపించుకుంటున్నా కెరియర్ కి మైలేజ్ ఇచ్చే బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం ఈ మధ్యకాలంలో కొట్టలేదు. దానికోసం రకరకాల సినిమాలు చేస్తూ తన లక్ ఏ సినిమాలో ఉందో అని వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అలా మరో పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో మెకానిక్ రాఖీ మూవీ రిలీజ్ కి రెడీ అవుతున్నాడు. క్లాస్, మాస్ ఎలిమెంట్స్ తో కలిపి ఇంట్రెస్టింగ్ పాయింట్ ని అడ్రస్ చేస్తూ తెరకెక్కిన మెకానిక్ రాఖీ ఈ 22వ తేదీన రిలీజ్ కాబోతోంది. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ లీడ్ రోల్స్ లో రవితేజ డైరెక్షన్ లో తెరకెక్కిన మెకానిక్ రాఖీ ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్, టీజర్లు, ట్రైలర్లు సినిమా మీద ఫుల్ గా బజ్ క్రియేట్ చేశాయి. దీనికి తోడు విశ్వక్ సేన్ ఫుల్ కాన్ఫిడెన్స్ కూడా సినిమా హిట్ మీద అంచనాలు పెంచేస్తోంది. ఇక విశ్వక్ ఇప్పటివరకు ఆడియన్స్ ని ఊరిస్తూ వస్తున్న ఆ సస్పెన్స్ ఎలిమెంట్ ఏంటా అన్నది సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. విశ్వక్ సేన్ కి ఈ సినిమా హిట్ చాలా అవసరం. 2020లో వచ్చిన హిట్, 22లో వచ్చిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలు విశ్వక్కి మంచి సక్సెస్ తెచ్చిపెట్టాయి. ఇక ఈ సంవత్సరం ఆల్రెడీ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు రిలీజ్ చేస్తే గామి కంప్లీట్ డిఫరెంట్ మూవీగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇంతకు మించి ఈ 4 ఏళ్లలో వచ్చిన మిగిలిన సినిమాలన్నీ ఫ్లాప్ టాక్ అందుకున్నవే. అందుకే మెకానిక్ రాఖీ హిట్ తో విశ్వక్ మళ్లీ బ్యాక్ టు ఫామ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్లాపుల్లో ఉన్న ఆఫర్లు దక్కించుకున్న విశ్వక్ కెరియర్ కి మైలేజ్ రావాలన్నా, స్టార్ స్టేటస్ రావాలన్నా ఈ సినిమా సక్సెస్ అయి తీరాల్సిందే అంటున్నారు ప్రేక్షకులు. పెద్ద సినిమాల రిలీజ్లు లేకపోవడంతో ఈ వారం చిన్న సినిమాల సందడి థియేటర్స్ లో కంటిన్యూ కాబోతోంది. వీటిలో మహేష్ మేనల్లుడి సినిమాతో పాటు ఎప్పుడూ పవర్ఫుల్ సబ్జెక్టుతో వచ్చే జీబ్రా కూడా థియేటర్లోకి వస్తోంది. మరి ఈ సినిమాల కంటెంట్ ఏంటో, ఆడియన్స్ ను ఇంపాక్ట్ చేసేది ఏ సినిమానో చూద్దాం. పెద్ద సినిమాలు లేకపోయినా చిన్న సినిమాలు థియేటర్లలో హడావిడి చేస్తున్నాయి. స్టార్ హీరో లేనంత మాత్రాన ఇవేం చిన్న సినిమాలు కాదంటున్నారు మేకర్స్. గల్లా అశోక్ హీరోగా, మానసి హీరోయిన్ గా, అర్జున్ జంధ్యాల డైరెక్షన్ లో ప్రశాంత్ వర్మ కథ అందించిన దేవకీనందన వాసుదేవ సినిమా ఈ శుక్రవారమే రిలీజ్ అవుతోంది. మిస్టిక్ ఎలిమెంట్స్ తో పాటు డివోషనల్ టచ్ ఉన్న దేవకీనందన వాసుదేవ, ప్రశాంత్ వర్మ సినిమాల రేంజ్ లో గ్రాండ్ గా మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది అంటున్నారు మేకర్స్. ఇక సినిమా ప్రమోషన్స్ లో మహేష్ బాబు కూడా ఇన్వాల్వ్ అవడం, అశోక్ కి యాక్టింగ్ వైజ్ కాంప్లిమెంట్ ఇవ్వడంతో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయ్యాయి. కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంపాక్ట్ఫుల్ రోల్స్ చేస్తూ రొటీన్ కమర్షియల్ ఫార్మెట్ ని పెద్దగా టచ్ చేయని సత్యదేవ్ ఈసారి కూడా అలాంటి మరో ఇంట్రెస్టింగ్ సినిమా జీబ్రాను రిలీజ్ చేయబోతున్నారు. జీబ్రాలో సత్యదేవ్ తో పాటు ధనుంజయ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన జీబ్రా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన స్నీక్ పీక్ వీడియో సినిమా ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. కొన్నాళ్ల నుంచి ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న సత్యదేవ్ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. మరి ఈ జీబ్రాతో అయినా సత్యదేవ్ హిట్ అందుకుంటారో లేదో అని వెయిట్ చేస్తున్నారు జనాలు. ఇంట్రెస్టింగ్ గా బుజ్జి తల్లి సాంగ్, సారంగపాణి జాతకం చూపించిన విజయ్ దేవరకొండ, కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్న చరణ్, ఈవెంట్స్ డేట్ ఫిక్స్ చేసిన పుష్ప 2. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో చందు మొండెటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండెల్ మూవీ నుంచి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చిన బుజ్జి తల్లి సాంగ్ రిలీజ్ చేసింది టీం. ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సారంగపాణి జాతకం సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్ రిలీజ్ చేశారు విజయ్ దేవరకొండ. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన తన 16వ సినిమాని ఈ శుక్రవారం నుంచి మైసూరులో షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్టు రూమర్. పుష్ప 2 ప్రమోషన్లు పీక్స్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే పాట్నాలో గ్రాండ్ గా ఈవెంట్ చేసిన టీం నెక్స్ట్ 24న చెన్నైలో, 27న కొచ్చిలో ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నట్టు పోస్టర్ వేసింది టీం. ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇంపార్టెంట్ రోల్స్ లో అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వార్ 2 మూవీ బ్యాలెన్స్ షూట్ కోసం ముంబై వెళ్లారు ఎన్టీఆర్.
నెక్స్ట్ మంత్ పెళ్లిపీటలెక్కబోతున్న నాగచైతన్య, శోభిత ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. గోవాలో జరుగుతున్న ఈఫీ ఫిల్మ్ ఫెస్టివల్లో నాగార్జున ఫ్యామిలీతో శోభిత కలిసి కనిపించడంతో ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ శుక్రవారం రిలీజ్ అవ్వాల్సిన రోటీ కపడా ఔర్ రొమాన్స్ మూవీ 28కి పోస్ట్ పోన్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.